మీకు బ్రహ్మాండంగా టెంపుల్ వ్యూ కనిపిస్తుంది. ప్లస్ అక్కడ జరిగే ప్రతి మంత్రతంత్రం కూడా మనకు సైట్ లోకి వినపడుతుందండి. ఓకే, దానివల్ల మీకు రెంట్ కూడా ఏంటంటే రెగ్యులర్ 2 BHK లో వచ్చేసి 32,000 వస్తుంది. ఈ రెండు సింగిల్ BHK అటాచ్ చేయడం వల్ల 20 + 20 40,000 రూపీస్ వస్తుంది. ఇది ఇంకో రకమైన అడ్వాంటేజ్. ఓకే. సో అంటే మంత్లీ మాకు రెంట్స్ మంత్లీ వచ్చేసి ఎవ్రీ ప్రతి మంత్ 3rd to 10th వరకు మీకు అమౌంట్ వచ్చేసి ఆటో క్రెడిట్ అవుతుంది. ఓకే. అపార్ట్మెంట్ తీసుకొని ఎవరికైనా రెంట్ ఇచ్చాను. దాంట్లో రెంట్ ఒకటి వస్తుంది, అట్ ద సేమ్ టైం టెనెంట్ చూసుకునే బాధ్యత నాదే. మెయింటెనెన్స్ హెడేక్ లేదు. ప్లస్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు వచ్చేసి సంవత్సరానికి 12 రోజులు వాళ్ళ ప్రాపర్టీలో హ్యాపీగా వాళ్ళ బంధువుల ఎవరైనా కూడా స్టే చేయొచ్చు. ఓకే. ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ అన్నీ కలిపి 36 lakhs అండి, ఇంక్లూడింగ్ పార్కింగ్తో సహా. ఇవి ఆల్మోస్ట్ 1 year బ్యాక్ డిజైన్ చేయబడిన డెమో రూమ్స్. ఇప్పుడు కొత్తవి ఇంకా దీనికి మించి చాలా బాగా వస్తాయి. ఓకే, దీనికి మించి వస్తాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెసెంట్ నేను యాదగిరిగుట్టకి రావడం జరిగింది. సో యాదగిరిగుట్టకు వచ్చిన తర్వాత సో ఇక్కడ అపార్ట్మెంట్స్ కనిపించడం జరిగింది. అంటే వెనకలనే మనకు చూస్తే యాదగిరిగుట్ట టెంపుల్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చి నేను కనుక్కోవడం జరిగింది. 36 లక్షలకే 1 BHK ఫ్లాట్, 57 లక్షలకి 2 BHK ఫ్లాట్ వీళ్ళు అందిస్తున్నారు. సో అసలు ఏంది అంటే మనం తీసుకుందామా లేదా అని చెప్పేసి వచ్చి చూడడం జరిగింది. సో ఇక్కడ సూపర్వైజర్ ఉన్నారు, ఒకసారి మనం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సో హాయ్ బ్రో. సో హాయ్, నా పేరు శివ చౌదరి. సో అంటే ఒకసారి అపార్ట్మెంట్స్ చూద్దాము, అసలు ఏంది డీటెయిల్స్ తెలుసుకుందాం అని చెప్పేసి రావడం జరిగింది. అంటే మా ఎండి సార్ లోపల ఉన్నారు. ఓకే, డీటెయిల్స్ కావాలంటే సార్ని ఓకే, సార్ని పిలుస్తారా? ఒక్కసారి. జిఎంఆర్ బృందావన్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, పూర్ణచంద్రరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ బ్రహ్మాండంగా ఉన్నారు. సో అంటే మేము యాదగిరిగుట్ట టెంపుల్కి రావడం జరిగింది. సో నేను అక్కడ కొంతమంది మాట్లాడుతుంటే విన్నా ఈ అపార్ట్మెంట్స్ గురించి. అంటే 36 లక్షలకి 1 BHK ఫ్లాట్, 57 లక్షలకి 2 BHK ఫ్లాట్ అని చెప్పేసి నేను వినడం జరిగింది. ఒకసారి చూద్దాం అంటే మనం కూడా తీసుకుందామని చెప్పేసి అసలు ఎంక్వైరీ చేద్దామని రావడం జరిగింది. సో మన సూపర్వైజర్ ఉండి మా సార్ కూడా ఉన్నారు అని చెప్పి చెప్పడంతో అసలు డీటెయిల్స్ ఏందని చెప్పి తెలుసుకోవడానికి రావడం జరిగింది. అట్లాగే మన వ్యూవర్స్ కూడా చాలా మంది తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అంటే ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, అంటే హైదరాబాద్లోనా, వరంగల్లోనా, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో ఇక్కడ నేను తీసుకోవాలని అనుకుంటున్నా కాబట్టి ఒక్కసారి నాకు డీటెయిల్స్ ఏమైనా చెప్తారా అని. చాలా పెద్ద క్వశ్చన్ అండి షో గారు. రమణ అంటే మీరు టెంపుల్కి రావడం జరిగింది. టెంపుల్ నుంచి కూడా మీరు టెంపుల్లో పైనుంచి చూస్తే కూడా మన జిఎంఆర్ బృందావన్ బ్రహ్మాండంగా కనిపిస్తుంది. దాంతో ఏంటంటే మీకు కలవడానికి వచ్చినారు. లక్కీగా ఏంటంటే నేను కూడా ఉండడం జరిగింది, మా మేనేజర్ కల్పించడం జరిగింది. విషయం ఏంటంటే అండి, ఇది 3.5 acres మనం జిఎంఆర్ బృందావన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము లాస్ట్ 2.5 years బ్యాక్. 575 సూట్ రూమ్స్, 3,16,000 square feet మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఆల్మోస్ట్ 80% వచ్చేసేమో సింగిల్ బెడ్రూమ్స్ అండ్ 20% వచ్చేసేమో డబుల్ బెడ్రూమ్. షో గారు, మీరు కస్టమర్గా వచ్చినారు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ మొత్తం సోల్డ్ అవుట్ అండి. ఆ 20% అంటే ఆల్మోస్ట్ ఒక 100 units కూడా టోటల్ డబుల్ బెడ్రూమ్స్ ఏమీ లేవు. డబుల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి టుడే ఇవాళ ప్రైస్ వచ్చేసి 57 లక్షలు ఉంది, కానీ ఒక్క యూనిట్ కూడా లేదు. ఇప్పుడు ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఒకవేళ మాకు డబుల్ బెడ్రూమ్ కావాలనుకుంటే, డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకొక ఫెసిలిటీ ఉంది. 2 సింగిల్ బెడ్రూమ్ జాయింట్ చేసి ఇస్తా ఉన్నాం. ఓకే.
2 సింగిల్ బెడ్రూమ్ జాయిన్ చేసి ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ డబుల్ బెడ్రూమ్. ప్లస్ మీకు ఎట్లా అంటే సింగిల్ బెడ్రూమ్కి 20,000 రూపీస్ రెంట్ ఇస్తా ఉన్నాం కస్టమర్కి. 2 సింగిల్ బెడ్రూమ్ జాయిన్ చేసినప్పుడు 40,000 రూపీస్ రెంట్ వస్తుంది. ఓకే, కస్టమర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, 20,000-40,000 రూపాయలు తీసుకోవచ్చు. 2 కూడా ఎక్కడెక్కడో 2 ఇండివిజువల్ కాకుండా 2 పక్కనే ఇచ్చి జాయిన్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇది శివ గారు. సో అంటే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే 1 BHK 2 BHK ఉన్నాయని చెప్పేసి నేను రావడం జరిగింది. ఎస్. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు నాలాగా చాలా మంది తీసుకోవాలనుకుంటారు 2 BHK. ఎస్. సో 1 BHK కాకుండా 2 BHK ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే సో మీరు చేస్తారా మళ్ళీ? ఎస్, అంటే చేయడం అంటే 2 సింగిల్ బిహెచ్కేలు కనుక అటాచ్ చేస్తే దాని మధ్యలో ఉన్న వాల్ కనుక డిస్మెంటల్ చేస్తే 2 సింగిల్ బిహెచ్కేలు అటాచ్ చేస్తే డబుల్ బెడ్రూమ్ అవుతుందండి. ఓకే, దానివల్ల మీకు రెంట్ కూడా ఏంటంటే రెగ్యులర్ 2 BHKలో వచ్చేసి 32,000 వస్తుంది. ఈ 2 సింగిల్ బిహెచ్కేలు అటాచ్ చేయడం వల్ల 20 + 20 40,000 రూపీస్ వస్తుంది. ఇది ఇంకో రకమైన అడ్వాంటేజ్. ఓకే, అది. సో అంటే మంత్లీ మాకు రెంట్స్ ఎస్, మంత్లీ వచ్చేసి ఎవ్రీ ప్రతి మంత్ 3rd to 10th వరకు మీకు అమౌంట్ వచ్చేసి ఆటో క్రెడిట్ అవుతుంది. ఓకే, ఎవరికి కూడా క్యాష్ మోడ్లో పేమెంట్ జరగదు, అన్నీ కూడా మీకు ఆటో క్రెడిట్లో మీ అకౌంట్కి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, లాస్ట్ 2.5 years నుంచి కూడా ఇదే చేస్తూ ఉన్నాం, ఇదే జరుగుతూ ఉందండి. ఓకే, అంటే చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ అనగానే మోసాలు చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి ఏం లేకుండా మాకు గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు మీరు ఫిజికల్గా అన్నీ చూస్తూ ఉన్నారండి. మనకి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అండ్ డి బ్లాక్ 4 బ్లాకులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా 75 to 80% కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే ఏదో గోడ మీద బొమ్మలు చూపించేసి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని కాకుండా టోటల్ అంతా కూడా ఫిజికల్గా ప్రతిదీ కూడా అంటే టోటల్ స్లాబ్స్ అయిపోయినాయి, బ్రిక్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టింగ్ అయిపోయింది, ఇప్పుడంతా పుట్టి సీలింగ్లోను నెక్స్ట్ ఈ మన టైల్స్ లేయింగ్ జరుగుతూ ఉంది. ఈ పొజిషన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ 8 to 10 monthsలో మేము టోటల్ వర్క్ అంతా కంప్లీట్ చేయాలని డిసైడ్ చేసాం. ఓకే, డిసైడ్ చేసి 10 monthsలో బ్రహ్మాండంగా ఓపెనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలనేది మా ఉద్దేశం, కంపెనీ ఉద్దేశం. సో ఒక్కసారి మనం టోటల్ 4 blocks చూద్దాం సార్. షూర్ అండి, అంటే ఏ బ్లాక్ నుంచి మనం వద్దాం, సో అక్కడ అటు సైడ్ వెళ్ళిపోదాం. సో పదండి సార్. అంటే మనం డి బ్లాక్ వెళ్తున్నట్టున్నాం కదా సార్, అంటే ఏ బ్లాక్ నుంచి వద్దామా లేకుంటే? లేదండి, డి బ్లాక్లో వచ్చేసి మీకు బ్రహ్మాండంగా టెంపుల్ వ్యూ కనిపిస్తుంది. మనకి అద్భుతంగా బంగారు తాపడం వేసిన గోపురం కానీ రిమైనింగ్ 4 గోపురాలు కానీ అన్నీ కూడా చాలా విజన్గా ఉంటుంది. ప్లస్ అక్కడ జరిగే ప్రతి మంత్రతంత్రం కూడా మనకు సైట్లోకి వినపడుతుందండి. ఓకే, దీనిలో మీరు ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో కూడా చూడొచ్చు. ఓకే, వ్యూ చూడొచ్చు. రెండోది వచ్చేసి అక్కడ నుంచి వచ్చే వాయిస్ కూడా వినొచ్చు. ఓకే, అక్కడ నుంచి వాయిస్ వస్తుందా? ఎస్. ఓకే, ఎస్. సో ఒక్కసారి మనం వ్యూ చూద్దాం సార్. వ్యూ చూసిన తర్వాత మనం మాట్లాడదాము. సో ఒక్కసారి మనం వ్యూకి వెళ్ళిపోదాం. సో అంటే ఏ ఫ్లోర్ ఎక్కితే వస్తుంది వ్యూ? మొత్తం ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చేస్తుంది. ఎస్ ఎస్, నాట్ ఓన్లీ 5th floor, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మనకు బ్రహ్మాండంగా వ్యూ వచ్చేస్తుంది. అంటే చాలా మంది మనం ఎక్కడికన్నా టూర్స్కి వెళ్ళినప్పుడు మనం రూమ్స్ తీసుకున్నప్పుడు వ్యూ ఎట్లుందని చెప్పేసి మనం విండోస్ కర్టన్స్ తీసి మనం చూస్తూ ఉంటాం. సో అంటే ఈ బ్లాక్ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఒక్కసారి మనం పైకి వెళ్దాం. అంటే ఇక్కడ నుంచి చూస్తేనే మనకు చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. అంటే మొత్తం గోపురాలు అవన్నీ మనకు కనిపిస్తున్నాయి, ఒకసారి చూడొచ్చు మీరు. సో ఇంకా పైకి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం సో ఎట్లుంటుందో. సో వచ్చేయండి సార్, పైకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం డి బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఒక్కసారి వ్యూస్ చూడండి, మొత్తం టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు. సో ఇందులో ఉన్నాయా సార్ అంటే 1 BHK ఇంకా? దీంట్లో వచ్చేసి వెరీ లిమిటెడ్ అండి, ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఓకే, అన్నీ కూడా ఎండింగ్ వచ్చేసింది. డబుల్ బెడ్రూమ్ అయితే లేవు దీంట్లో కూడా. ఓకే, సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి మేబీ ఒక 2 to 3. ఎందుకంటే